మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నాను. నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. దేవుడు మనల్ని ఎక్కడి నుండి పిలుచుకున్నాడట? దేవుడు బూది అంతముల ఎంతటి దాని కొనల నుండి ఏర్పరుచుకున్నవాడా అంటున్నారు. ఆయన బిడ్డలుగా మనము జీవించడానికి బూది అంతముల చివరి నుండి మనల్ని ఏర్పరచుకున్న దేవుడుగా ఉన్నాడు. ఎందుకని? ఆయనకి మహిమార్థమై జీవించాలని, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని, ఆయన రాజ్య వారసులుగా ఉండాలని దేవుడు మనల్ని ఈ విధముగా ఏర్పరచుకున్నానని తెలియజేస్తున్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తున్నాడు ఇక్కడ దేవుడు. మనము కూడా అబ్రహాము సంతానమే. ఆ ఇజ్రాయిల్ను మాత్రమే అబ్రహాము సంతానం. వారు రక్త సంబంధికులు, కానీ మనము నిబంధన జనులు. ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసం ద్వారానే మనము అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నాం. మనము కూడా విశ్వాసులకు తండ్రి కదా ఆయన. మనమందరము దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాం కాబట్టి అబ్రహాముకు మనము కూడా సంతానముగా ఉన్నామని వాక్యములో మనం గ్రహించవలసి ఉన్నది. అబ్రహాము సంతానములో నుండి విశ్వాసము ద్వారా మనము దేవుని బిడ్డలముగా జీవించగలుగుతున్నాము. దేవుని ప్రియమైన దాసులముగా జీవించగలుగుతున్నాము. బూది గంతముల కొనల నుండి మనల్ని ఏర్పరచుకున్న దేవుడు కనుక మనము ఆయన బిడ్డలము, ఆయన దాసులము, ఆయనను సేవిస్తున్న వారము, ఆయనను ప్రకటిస్తున్న వారము, ఆయన యందు నిలిచి ఉన్న వారము. మనకి ఏమని వాగ్దానం చేస్తున్నాడు ఈ విధనమందు దేవుడు? నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని అంటున్నాడు. ఒకవేళ మనం ఆయా సందర్భాలలో దేవుని చేత మనం విడిచిపెట్టబడ్డాము అని మనం భావించవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఉపేక్షించక నిన్ను ఏర్పరచుకుంటుని, నేను నిన్ను ఏర్పరచుకుంటునని నీతో చెప్పుచున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మనకి. మనం మర్చిపోతున్నామేమో మనకు దేవుడు తోడుగా లేడని. ఈ లోక శ్రమను బట్టి కానీ, ఈ లోక బలహీనత బట్టి కానీ, ఈ లోక నిందలను బట్టి కానీ అప్పుడప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడా అని సందేహపడతామేమో అని దేవుడు ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం మనకు చేస్తున్నాడు. నేను మీకు తోడై ఉన్నాను, నీ దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అంటున్నాడు. మన బలహీనతల్లో ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. మన బలహీనతలు అంటే శరీర బలహీనతలు మాత్రమే కాదు, ఎన్నో బలహీనతలు, ఆర్థికమైన బలహీనతలు, సమస్యలతో కూడిన బలహీనతలు, పిల్లల విషయంలో మనము వేదన పడే బలహీనతలు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు కనుక నేను నీకు తోడై ఉన్నాను, నేను బలపరుతును అని వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయ కాలంలో. నీకు సహాయం చేయవాడను నేనే. ఇన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు దేవుడు ఇదే కాలంలో మనకి. ఎన్ని వాగ్దానం! నేను నీకు తోడై ఉన్నాను, నేను బలపరిచితను, నీకు సహాయం చేయవాడు నేనే అంటున్నాడు. ఎందుకని? ఆయన మనల్ని బూది గంతముల కొనల నుండి మనల్ని ఏర్పరచుకున్న దేవుడు కనుక, మనల్ని పిలిచిన దేవుడు కనుక, మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించిన దేవుడు కనుక మనకి సహాయం చేయకుండా ఆయన ఉండడు. మనం వేదనలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం బలహీనతలో ఉన్నప్పుడు తప్పకుండా స్వస్థనిస్తాడు. మనం ఇరుకుల్లో ఉన్నప్పుడు తప్పకుండా మనకి విశాలత కలుగు చేస్తాడు. అదే ఇక్కడ వాక్యంలో మనకి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నేను నీకు తోడై ఉన్నాను అంటే మనకి ఎంత ఆశీర్వాదకరమైన మాట అది. దేవుడే మనకు తోడుగా ఉంటే మనుషులు ఎవరు తోడు లేకపోయినా మనం దిగులు పడే పని లేదు. దేవుడే మనకు తోడున్నాడని అభయం ఇస్తున్నప్పుడు మనం ఎంతో ధైర్యముగా దేవుని సేవిస్తూ ముందుకు వెళ్ళవలసిన వారముగా ఉన్నాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు వెళ్ళవలసిన వారముగా ఉన్నామని ఈ వాక్యం మనకు తెలియచేయబడుతుంది. నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు ఉదయకాలంలో మనకి ఇస్తున్నాడు. నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. మనము దేవుని నమ్ముకుంటే చాలు, దేవుని ప్రార్థన చేస్తే చాలు, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఆయనలో నిలిచి ఉంటే చాలు. ఆ వాక్యమే మనల్ని క్రమక్రమంగా ఆయనకి సమీపంగా చేస్తుంది. ఆ ప్రార్థనయే దేవునికి మనల్ని సమీపంగా చేస్తుంది. అప్పుడు దేవుడు మనల్ని
దృష్టిస్తాడు. దేవుడు మనల్ని ఆదుకుంటాడు, తోడుగా ఉంటాడు. నీతి అనే దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం అధైర్యపడవలసిన పని లేదు. ఏ విషయంలోనూ మనం ఏమైనా చింతపడవలసిన పని లేదు. ఏ విషయంలోనూ మనము దిగులు పడవలసిన పని లేదు. మన గొప్ప దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనకు తోడుగా మనకు దేవుడుగా కలిగి ఉన్నాము. కాబట్టి మనము ధైర్యముగా ముందుకు వెళదాము. ఆయన సేవిస్తూ ఆయన బిడలముగా జీవిద్దాము. ఆయన యందు పూర్ణ విశ్వాసము కలిగి అబ్రహాము సంతానమా అనిపించుకున్న మనము ఆయన యందు అబ్రహాము ఏ విధంగా పూర్ణ విశ్వాసం కలిగి విశ్వాసులకు తండ్రి అని అనిపించుకున్నాడు, మనం కూడా పూర్ణ విశ్వాసంతో ఆయనను సేవించినప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ మన ఎడల నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. వినిచిన బిడ్డలందరినీ మీరు ఈ విధముగా ఆశీర్వదించండి. మీరు వారికి తోడుగా ఉండండి. మీరు వారిని బలపరచండి. వారికి మీ దక్షిణ హస్తంతో వారిని ఆదుకొనండి. ప్రతి నైనా ఇబ్బంది ఏమైనా, సమస్య ఏమైనా, బలహీనత ఏమైనా, ఏదైనా వారిని ఎదుర్కొంటున్నట్లయితే వారినైనా వాటన్నిటి నుండి విడుదల పొందినట్లు మీ దక్షిణ హస్తం వారికి తోడుగా ఉంచి కాపాడి వారికి విడుదల కలుగు చేసి నెమ్మదినిచ్చి మీకు సాక్షులుగా జీవింప చేసుకోనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.